గుడ్ మార్నింగ్ వైజాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ 1080 పార్క్. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే సన్ రైజ్కి అయితే ట్రై చేశాను లెగిసి వద్దామని. నేను వచ్చినప్పటికే సన్ వచ్చేసింది. దానికి నేనేం చేయమంటారు? ఎర్లీగా లెగాలి, ఎర్లీగా రావాలి అంటే కొంచెం కష్టమే మరి. సో ఎనీహౌ, సో మనం వైజాగ్ వాళ్ళు అందరం చాలా అదృష్టవంతులు అండి. సో ఇలాంటి సాగర్ తీరం ఎక్కడా ఉండదు. సో నేను జాబ్కి వేరే ఊర్లో పనిచేస్తున్నా కానీ ఎప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్కి వైజాగ్ వచ్చినా సరే ఇలాగ అటెండెన్స్ వేసుకోవాలి కదా బీచ్కి వచ్చి. లేకపోతే మనకి అసలు వైబ్సే తక్కువైపోతాయి. సో అయితే నేనైతే మార్నింగ్ వచ్చాను. మా మిస్సెస్ కూడా తీసుకొద్దాం అనుకున్నాను కానీ అప్పటికి వాళ్ళు లెగలేదనమాట. సో నేనైతే ఫోటో తీయడానికి అయితే వచ్చాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పార్లల్గా ఎవరో ఇక్కడ కూర్చున్నారనమాట. సో మనకు తెలిసిందే కదా, వాళ్ళనైతే అడిగేసి ఫోటో తీసేద్దాం. నేను వాళ్ళని కూడా కొంచెం అక్కడ కూర్చున్నారు ఇద్దరు ఎవరో ఫ్రెండ్స్. నేనైతే వాళ్ళని అడిగాను, భయ్యా ఇలాగ ఫోటో తీసుకుంటానంటే ఓకే బ్రో అన్నారు. సో నేనైతే వీళ్ళకి ఫోటోషూట్ అయితే చేశాను. సో వీళ్ళకి పంపించాలి ఇంకా. సో ఏదైనా సరే మన చాలా ఎమోషన్స్ ఉంటాయండి ఇక్కడ. మన సాగర్ తీరాన్ని మార్నింగే లేచి ఇలా కూర్చుంటే, ఇలా కబుర్లు పెట్టుకుంటే కనెక్ట్ అయిపోతామండి ఆటోమేటిక్గా. ఈ నేచర్కి కనెక్ట్ అయిపోతాం, పక్కనున్న మనుషులు కూడా కనెక్ట్ అయిపోతాం. ఎన్నో బాధలు, కష్టాలు అన్నీ కూడా చెప్పుకోవచ్చు. సో మన వైజాగ్ వాళ్ళు చాలా మంచివాళ్ళండి ఎంతైనా. సో నేనైతే వీళ్ళకి ఫోటోషూట్ అయితే చేశాను. వీళ్ళకి ఇంకా పంపిస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇతని పేరు సంజు అండి. సో ఇంకా డీటెయిల్స్ అయితే నాకేం తెలియదు కానీ బట్ వీళ్ళకైతే ఫోటోషూట్ తీశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నేను బెంగళూరు అయితే వెళ్ళిపోవాలి. సో ఫ్లైట్ రేట్స్ అయితే బీభత్సంగా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఒక 8,000 to 9,000 అవుతుంది. మా ఫ్యామిలీ వెళ్ళాలన్నా సరే దగ్గర ఒక 30,000 అయిపోద్దేమో. ఎందుకంటే మా పాపకు కూడా 2 years దాటేసా కదా, ఫుల్ టికెటే. ఓకేనండి, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.